మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని నల్గొండ జిల్లా నార్కెట్పల్లి మండలం చెరువుగట్టులోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆలయ అధికారులు విస్తృత ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. శివరాత్రి సందర్భంగా చెరువుగట్టుకు భారీగా భక్తులు చేరుకోనున్న నేపథ్యంలో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. తాగునీరు, మజ్జిగ వంటి పానీయాలు అందించేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పించారు. ఎండ తాకిడి నుండి రక్షణ కోసం పలుచోట్ల చలవ పందిళ్లు ఏర్పాటు చేసి భక్తులు సేద తీరేలా చర్యలు తీసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పోలీసుల సహకారంతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దేవస్థానానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక ఆర్టీసీ బస్సు సౌకర్యాలు కూడా కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. చెరువుగట్టులో అధిక సంఖ్యలో భక్తులు అర్చనలు, అభిషేకాలు నిర్వహించే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. రాత్రి జాగారం చేసే భక్తుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నామని ఆలయ ఈవో మోహన్ బాబు స్పష్టం చేశారు. శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానం, చెరువుగట్టు గ్రామం, నార్కెట్పల్లి మండలం, నల్గొండ జిల్లా. రేపు అనగా 15వ తేదీ రోజున జరగబోయేటువంటి శివరాత్రి పర్వదినానికి సంబంధించి దేవస్థానం తరపు నుంచి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తూ దానికి సరిపడినట్టుగానే క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేశాము. అదేవిధంగా చలవ పందిళ్లను ఏర్పాటు చేయడం జరిగింది. విరివిగా తాగునీరు దొరికే విధంగా తాగునీటిని కూడా ఏర్పాటు చేశాం. అదేవిధంగా క్యూ లైన్లో ఉండేటువంటి భక్తుల కోసం అని చెప్పి సేవావారి ద్వారా తాగునీటిని కూడా అందిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే భక్తులు వస్తున్నారో వాళ్లకు టాయిలెట్ సదుపాయం కూడా అంతే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. గుట్ట అంతా కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంది. అదేవిధంగా ఘాట్ రోడ్ కావచ్చు, మెట్ల దారి కావచ్చు, అమ్మవారి దేవస్థానం కావచ్చు, అన్ని ప్లేస్లు కూడా సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉండడం జరుగుతుంది. అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పి అంచనా వేయడం వలన భక్తుల సహకారంతో వారికి మజ్జిగను, ఆ తర్వాత మంచినీరును, తర్వాత పండ్లు, ఫలాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దేవస్థానానికి లైటింగ్ డెకరేషన్, అదేవిధంగా ఫ్లవర్ డెకరేషన్ కూడా ప్రత్యేకంగా ఈసారి ఏర్పాటు చేస్తున్నాం. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా దేవస్థానాన్ని తరపు నుంచి అన్ని ఏర్పాట్లను చేస్తున్నాం. అదేవిధంగా ఆర్టీసీ వారి సహకారంతో వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకమైనటువంటి బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ అధిక సంఖ్యలో భక్తులు వస్తారని చెప్పేసి హెల్త్ క్యాంపులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వచ్చేటువంటి భక్తులను సక్రమంగా వచ్చి అంతే సురక్షితంగా ఇంటికి వెళ్ళే విధంగా పోలీసు శాఖ వారి సహకారంతో కూడా ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. భక్తులు ఈ యొక్క శివరాత్రి పర్వదినానికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ప్రశాంతమైనటువంటి వాతావరణం దర్శనం చేసుకొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని చెప్పేసి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా నైటు చాలామంది భక్తులు ఇక్కడ జాగారం చేస్తారని చెప్పేసి అంచనా వేయడం జరుగుతుంది. వారి కోసం అని చెప్పి కూచిపూడి, భరతనాట్యం, అదేవిధంగా భక్తి గీతాలు, సాంస్కృతిక సంగీతము, అదేవిధంగా నాటకాలు కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. రోజంతా కూడా రేపు నైటు సాయంత్రం 7 గంటల నుంచి తెల్లవారుజాము 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహించడం జరుగుతుంది.